నమస్తే. నేను సిరి. సీనియర్ ఎన్టీఆర్ గారు చనిపోయి ఇప్పటికీ ఈ రోజుకి 29 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా తనని ఒక ఆరాధ్య దైవంగానైతే పూజిస్తున్నారు. ఆయనని ఒక దైవంగానే ఇప్పటికీ ఆయనకి సంబంధించిన వాళ్ళే కావచ్చు, ఆయన అభిమానులే కావచ్చు, ఇప్పటికి కూడా అతన్ని దేవుళ్ళలాగా కొలుస్తున్నారు. అయితే ఏంటి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఎందుకు ఇంత కొలుస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్నలాగా ఉంది. అసలు ఏం చేశారు ఆ కాలంలో అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, సీనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు చనిపోయి ఈ రోజుకి 29 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఈ రోజుకి కూడా ఆయన అభిమానులు అయితే తగ్గలేదు. ఆయన ఇంకా దేవుళ్ళలాగానే కొలుస్తున్నారు. ఇప్పటికీ అన్నగారనే మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ చూసినా ఒక కృష్ణుడు అవతారం అన్నా కూడా పెట్టుకొని పూజిస్తారు. అసలు కృష్ణుడు అవతారం అంటే సీనియర్ ఎన్టీఆర్ గారే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటి సార్, ఏంటి అంటారు అసలు? ఎందుకు ఇంత ఇప్పటికి కూడా ఆయన ఫ్యాన్స్లో అది ఎందుకు తగ్గలేదంటారు అసలు? అన్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్రుల అందరి చేత అన్న అనిపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలుగొందుతూ ఒక క్రమశిక్షణతోటి అందరికీ ఆదర్శంగా ఉండి పౌరాణిక పాత్రలకు ప్రతిరూపంగా రాముడైనా కృష్ణుడైనా, శ్రీ మహావిష్ణువు అయినా ఆ పరమశివుడైనా, అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయినా సరే, మరి ప్రతినాయకులైనటువంటి రావణాసురుడైనా సుయోధన సార్వభౌముడైనా ఆయన ఈ కంసుడిగా కూడా వేసి మెప్పించాడు. కీచకుడుగా కూడా వేసి మెప్పించడం కూడా జరిగింది. మరి ఆ పాత్రలు ఈ పాత్రలు అనేది భీష్ముడైనా భీముడైనా అర్జునుడైనా కర్ణుడైనా ఆయన ప్రతిరూపంగా నిలిచాడు. చివరికి ఇంద్రజిత్తుతో సహా ఆయన పౌరాణికాలకు సంబంధించి ఆ యొక్క రూపాలేంటో ఎవరికి తెలియదు, రాముడైనా కృష్ణుడైనా. కానీ రాముడు ఇలానే ఉంటాడు, శ్రీకృష్ణ భగవానుడు ఇలానే ఉంటాడు అని చెప్పని భావించి ఈరోజు కూడా నాకు తెలిసినంత వరకు చాలా మంది ఇళ్లలో ఆయన ప్రతిరూపాల శ్రీకృష్ణుడి బొమ్మ ఉంది. ఇది గమనించుకోవాల్సిన అంశం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో విపరీతంగా ఉంది అది. అంటే ఆయన చిత్రసీమలో రారాజుగా వెలుగొందుతూ పౌరాణిక జానపద చారిత్రాత్మక సాంఘికాల్లో విప్లవాత్మకమైన చిత్రాల్లో ప్రతి చిత్రంలో కూడా తన యొక్క ముద్రను స్పష్టంగా ముద్రించేసి నటుడు అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు ఆయనలో ఒకసారి మనం పరిశీలిస్తే చాలా చిన్న వయసులోనే భీష్మాచార్యుడి పాత్ర పోషించాడు. అంటే ప్రతి పాత్రలోనూ ఆయన పరకాయ ప్రవేశం చేసేసి అక్కడ నటిస్తుంది రామారావు గారు కాదు, ఎవరైతే ఏ పాత్ర వేషధారణ ఉంటే ఆయన విధంగా ఆయన జనంలోకి వెళ్ళారు, అట్లానే నటించాడు. ఆయన యొక్క అద్భుత నటనే కాదు, అన్నిటికంటే కూడా ఆయన యొక్క రూపం ఇప్పటికీ అది మళ్ళీ మన ఎన్ని జన్మలెత్తినా వేరే వాళ్ళకి సంక్రమించదు, అందుట్లో సందేహం ఏం లేదు. ఆ సమ్మోహన రూపం కావచ్చు, ఆయన యొక్క ముఖ కవళిక కావచ్చు, ఆయన యొక్క వాక్చాతుర్యం కావచ్చు, గంభీరమైనటువంటి ఆయన పలుకులు కావచ్చు, ఇప్పటికీ ప్రజల మనసులో ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా 101 సంవత్సరాలు రేపు పూర్తి అవ్వబోతున్నాయి మే 31వ తారీఖు నాటికి. మరి అయినా సరే ఆయన్ని ఇంకా జనం మర్చిపోకుండా ఈ రోజుకి తలంచుకుంటున్నారు. అంటే ఒక చిత్రసీమలో ఆయన నటించినటువంటి పాత్రలే కాకుండా, ఆయన ఇచ్చిన సందేశమే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా 35 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏకజకాధిపత్యంగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి వాళ్ళు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారనే భావంతో ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవం కోసమే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేసి ఇన్ని సంవత్సరాలు మన కోసం అంటే ఆయన ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రజానీకానికి ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆయన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా ప్రజలకు ఏం చేయాలి, ఏదైనా చేయాలి అంటే మనం సహాయం చేస్తే కొంతమందికి అందుతుంది. అదే రాజ్యాధికారం మన చేతిలో ఉంటే సామాన్యుడికి కూడా న్యాయం చేయొచ్చు అనే తలంపుతోటి ఆయన రాజకీయ పార్టీ పెట్టడం కూడా జరిగింది. మార్చి 29, 1982 ఆయన మా పార్టీని ప్రకటించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పని రూపకల్పన చేశారు. తెలుగుదేశం పిలుస్తుంది రా, కదలి రా అన్న ఒక్క మాట యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఒక రకమైన ఉత్తేజాన్ని, ఉద్రేకాన్ని కూడా కలగజేసింది. కారణం ఏంటంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళు ముఖ్యమంత్రులు మార్చే విధానాలు, పదవుల కోసం కొట్లాడుకునే విధానాలు విసుగు చెందినటువంటి ప్రజానీకానికి
ఒక అంటే ఈ ఆధారం ఎవరు కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నా కూడా స్పష్టమైనటువంటి ప్రజలతోటి మమేకమైపోతూ 9 నెలలు రాష్ట్ర వ్యాప్తం విస్తృతంగా పర్యటించి 9 నెలలు అధికారంలోకి వచ్చినంతవరకు ఏ పార్టీ కూడా లేదు. అది ఒక ప్రపంచ చరిత్రలో అది అరుదైనటువంటి ఘనత. అది అన్న నందమూరి రామారావు గారికి సాధ్యమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే ఇప్పటి వరకు ఆయన సజీవంగా నిలిపాయనైతే నేను భావిస్తున్నాను. చిత్ర పరిశ్రమలో ఆయన నటించినటువంటి పాత్రల ద్వారా పేరు ఏ విధంగా వచ్చిందో ఒక రాజకీయ నాయకుడిగా ఆయన బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో స్థానం కల్పించడమే కాకుండా కూడు గూడు గుడ్డ అనే నినాదాన్ని బయటికి తీసుకొచ్చేసి ఈరోజు సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా నిలిచాడు. ఒకటి చాలామంది ఏమనుకుంటున్నారంటే సంక్షేమ పథకాల వల్ల మామూలుగా అప్పులు చేయాల్సి వస్తుందని భావిస్తూ ఉంటారు చాలామంది కూడా. ఆయన సంక్షేమంతో పాటు సంపద సృష్టితో పాటు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాడో ఈరోజు ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. ఈ కూడు గూడు గుడ్డ అనే నినాదం అంటే కిలో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టి ఈరోజు కింద వాళ్ళకు కూడా అన్నం తినే అవకాశాన్ని అంటే వరి అన్నం తినే అవకాశాన్ని కలగజేసినటువంటి చాలామంది అది ఎలా ఉంటుందో తెలియని ప్రాంతాలు ఉన్నాయి. చాలామంది నమ్మకపోవచ్చు, కానీ అప్పటికి వరి అన్నం అంటే ఎట్లా ఉంటుందో తెలియని చాలామంది జనాభా పండగలకి పబ్బాలకు తప్ప రోజువారీ తినే అవకాశం చాలామందికి ఉండేది కాదు. అలాంటి వాళ్ళకి నెలలో కొన్ని రోజులైనా సరే అవకాశం కల్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత జనతా వస్త్రాలు ₹50కే జనతా వస్త్రాలు ఇవ్వటమే కాకుండా అలాగే ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆ రోజుల్లో తుఫాను వచ్చినా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరిగినా లేకపోతే విపత్తులు సంభవించినా మామూలుగా ఏదో కొంత ధన సహాయం చేసేసి కొన్ని తాటాకులు కొన్ని బొంగులు పురికోస లాంటివి ఇచ్చేసి కూర్చునేవాళ్ళు. ఈయన ఇది కాదు, ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంది కదా, వీళ్ళకి శాశ్వతంగా ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పని పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించింది అన్న నందమూరి తారక రామారావు గారు. 7 సంవత్సరాల్లో ఆ రోజుల్లో 11 లక్షల పైచిలకు పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని ఆయన పూర్తి చేయడం కూడా జరిగింది. దీంతోపాటు సహకార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. ముఖ్యంగా సహకార రంగంలో రైతులే కదా అత్యధికంగా ఉండేది, వాళ్ళ కోసం ఎన్నో సంస్కరణలు తీసుకురావడం కూడా జరిగింది. ఆ తర్వాత నీటి అవసరాలను గుర్తించేసి వృధాగా వెళ్తున్న నీరు ప్రజలకు అందుబాటులో రాకపోతుంటే చెక్ డ్యాములు నిర్మించే ఉద్దేశంతో ఒకే రోజు 91 చెక్ డ్యాములకి ఆయన అంగీకారం తెలిపి రాజముద్ర వేయటం కూడా జరిగింది. దానివల్ల ఈరోజు చాలా ప్రాంతాల్లో మెట్ట ప్రాంతం సస్యశ్యామలంగా ఈరోజు పండుతూ ఉంది. ఇట్లా ఒక రంగం అనే కాదు, ముఖ్యంగా ఆర్టీసీని కనుక తీసుకుంటా ఉంటే ప్రతి సంవత్సరం ఆయన 83 నుంచి 89 వరకు దాదాపు భారతదేశంలోనే ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి సముదాయాన్ని విజయవాడలో నిర్మించడం కూడా జరిగింది. కానీ నష్టాల్లో ఉన్న ఆర్టీసీలో లాభాలను తీసుకురావడమే కాకుండా ఎన్నో భవనాలని అంటే వాళ్ళకి అప్పుడు దాకా రేకుల చెట్లు ఇట్లా ఉండే కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో కూడా పక్కా భవనాలు నిర్మించేసి ప్రయాణికుల సౌకర్యం కోసం పక్కా భవనాలు నిర్మించడమే కాకుండా అందుట్లో వ్యాపార సముదాయాలు పెట్టుకుని ఆదాయ మార్గాలు కూడా చూపించేసి ఆయన ఆదాయం చూపించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే 89 నుంచి 94 వరకు పరిపాలించి మళ్ళీ నష్టాల్లో తీసుకెళ్లారు. అంటే వాళ్ళకు దోచుకోవటం శ్రద్ధ ప్రజలకు మేలు చేసే దాంట్లో లేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది. ఇట్లా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చాడు ఆయన. మరి ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు గుర్తుంచుకున్నారు అంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు రాజ్యాధికారంలో ఆయన కల్పించిన విధానం దానికి ఆకర్షితులైన వాళ్ళు ఇప్పటికీ లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పటికి కూడా ఆయన్ని తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉన్నారంటే మాత్రం నిస్సందేహంగా అది అన్న నందమూరి తారక రామారావు గారి ఒక్కరికే సాధ్యమైంది. మళ్ళీ రారు, మరలా పుట్టరు, అది మాత్రం వాస్తవం. ఒక వ్యక్తిని ఇన్ని సంవత్సరాల తర్వాత చనిపోయిన 29 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు గుర్తించుకొని ఆయన వర్ధంతిని కావచ్చు జన్మదినాన్ని కావచ్చు ఇంత ఘనంగా చేసుకుంటున్నారంటే మాత్రం నిస్సందేహంగా మరి ఆయనకి ఆ దేవుడు కల్పించినటువంటి అదృష్టంగానే భావిస్తూ అలాంటి వ్యక్తి మన తెలుగువానిగా పుట్టడం మనం ఉండకాలంలో కూడా ఆయన చూడటం అనేది నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఈ విషయాల్లో రాజకీయంలో ఎలా ఉండాలి 11 మంది సంతానం ఆయనకి 7 మగపిల్లలు 7 మగపిల్లల్లో ఎవరు కూడా రాజకీయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఆ తర్వాత కూడా అవినీతి మార్గం అంటకుండా ఒక ముఖ్యమంత్రి కుమారులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే
అది నందమూరి తారక రామారావు గారికి మాత్రమే చెల్లుబాటు అయింది. రైట్ అది ఆయనలో ఉన్న నిజాయితీకి నిలువుటర్థం. నిదర్శనం. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.